అసలు నది అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా పెద్దగా ఉంటుంది దాని జన్మస్థానం, ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ ఏ నది అయినా సరే, ఎంత పెద్ద నది అయినా సరే, చిన్న 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 ఊటల ద్వారా అది మొదలవుతుందన్న విషయం మీరు ఎంతమందికి తెలుసు? చాలా అద్భుతం కదా. ఇక్కడ మీరు చూడండి, ఈ చెట్టు చూస్తే చాలా పురాతనమైన చెట్టు. ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో తెలియదు. ఈ చెట్టు మొదల్లోనే అసలు మర్మం ఉంది. ఈ చెట్టు అంతా పైకి చూడడానికి చాలా పురాతనమైన చెట్టులా కనిపించినప్పటికీ కూడా మీరు కింద దాని లోపల ఏమీ లేనట్టుగా, తొర్ర లాంటి మొత్తం లోపలంతా గుజ్జంతా అయిపోయినట్టుగా, తాను ఒక పవిత్రమైన నీటికి జన్మనిస్తూ తాను తన తన ఉనికిని కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది ఇది. కానీ దాని మొదల్లోకి వచ్చేసరికి మనకి అసలు అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, చిన్న చిన్న ఊటను మీరు గమనించవచ్చు. చుక్కలు చుక్కలుగా మొదలవుతుంది. ఈ నదే కాదు, చాలా వరకు ఆ నదులన్నీ కూడా ఇలా చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్న ఊట చూసారు, అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అలాంటి ఊట ద్వారా నది అనేది ఫామ్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ పక్కన మీరు రాళ్ళను కూడా చూడొచ్చు. ఆ రాళ్ళ పక్క నుంచి కూడా ఇది యాక్చువల్లీ నంది హిల్స్, కర్ణాటకలోని నంది హిల్స్. 4000 సముద్ర మట్టానికి 4000 అడుగుల పైన ఉంటుంది. అయితే ఈ నది దాదాపు 3800 అడుగుల ప్రాంతంలో దరిదాపు ఈ నది యొక్క పుట్టుక అనేది జరుగుతుంది. మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా దాన్ని చూస్తూ ఉన్నారు. ఆ కొండలో నుంచి ఆ ఊట ఉబికి ఆ బండ మీద నుంచి జారుతున్నట్లు మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు. అండ్ అక్కడ కూడా చుక్కలు చుక్కలుగా ఆ నీరు అనేది చాలా చాలా ప్యూర్ వాటర్, ప్యూరిఫై అయ్యి చాలా అద్భుతంగా మీరు ఆ విజువల్స్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి వాటర్ అంతా ఇక్కడ చిన్న గుంతలాగా ఉంది, ఇక్కడ ఫామ్ అవుతూ ఉంది. ఇదంతా చూస్తే ఏదో ఒక అద్భుతంగా క్రియేట్ అయినట్లు, ఒక అద్భుత శక్తి దీని వెనుకొని నడిపిస్తున్నట్టుగా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే తర్వాత టిప్పు సుల్తాన్ వీళ్ళ టైంలో ఉన్నప్పుడు ఈ ఊటకి చుట్టూ కూడా బండలు వేశారు. ఆ బండలు వేసి దీన్ని సంరక్షించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడైతే మీరు చూస్తున్నారు, ఇందులో వాటర్ చాలా తక్కువగా ఉంది. బట్ ఈ తక్కువగా ఉన్న వాటర్ కొంచెం వర్షాలు అవి ఎక్కువ పడినప్పుడు ఈ ఊట పెరిగి ఈ బండల ఈ స్థాయి వరకు వస్తుంది. దాని తర్వాత కింది నుంచి మనకి బయటికి వెళ్ళడానికి, ఫ్లో అవ్వడానికి అయితే ఒక అండర్ పాస్ లాగా అయితే ఇక్కడ క్రియేట్ చేసిర్రు. సో ఇట్లా ఇది మనం వర్షాకాలంలో చూసే వాటర్ ఫాల్స్ అయితే ఏంటి, మిగతావన్నీ కూడా ఈ కొండ నుంచి జారువాలి నదిగా అది ప్రయాణం జరుగుతుంది. అయితే ఈ ఆరావత్ నదికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. బెంగళూరు పట్టణ తాగునీటి సమస్యని ఈ ఆరావత్ నది తీరుస్తుందని చెప్పాలి. ఇది ఇక్కడ మొదలైనటువంటి వాటర్ ఒక పెద్ద రిజర్వాయర్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆ రిజర్వాయర్లో వాటర్ని సేవ్ చేసి సామాన్య జనాలకి మంచినీటి రూపంలో అందిస్తున్నది ప్రభుత్వము. సో ఈ నది యొక్క ప్రత్యేకత ఇది. ఈ నదే కాదు, ఏ నదైనా సరే, ఎంత పెద్ద నదైనా చిన్న ఊటతో మొదలవుతుంది అన్నట్లుగా ఇది చూడగానే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో అందుకని ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా ఇటువంటి ప్రదేశాలు మీకు కూడా తెలిసినట్లయితే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.